హిందీలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన చావా సినిమాని మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొచ్చింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీ మహారాజ్ కథను అద్భుతంగా చూపించారు. సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ఎంతో గొప్పగా నటించగా, సంభాజీ భార్య యేషుబాయి పాత్రలో రష్మిక, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా కూడా మైబర్పించిన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ ఘట్టాలకి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా సంభాజీ మహారాజ్ని ఉరితీసే సన్నివేశానికి కానీ, వీరోచిత పోరాటాలకు సంబంధించిన సీన్స్ చూసిన జనం థియేటర్ బయటకి వివేక్షణ వదనాలతో వస్తున్నారు. మీడియా ముందు ఎమోషన్ని ఆపుకోలేక ఏడ్ చేస్తున్నారు. అంతగా చావా సినిమా ప్రజలకు నచ్చింది. మరి ఇలాంటి సినిమాని మిస్ అవ్వకుండా ఇప్పుడే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూసేయండి. ధర్మస్థాపన కోసం పాటుపడిన రాజులు ఎవరైనా మీకు తెలుసా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అడుగుజాడల్లోనే నడిచిన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా అనే సినిమా తెరకెక్కించారు. విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజుగా, ఆయన భార్య యేసుబాయిగా రష్మిక నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉట్టేకర్ డైరెక్షన్లో హిందీలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం దాదాపు 500 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక నిర్మాణం గీతా సంస్థ ఆర్ట్స్ రిలీజ్ చేస్తుంది. మార్చి 7వ తేదీన ప్రేక్షకులకు ముందుగా వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచి ఆకట్టుకుంటుంది. చిత్రంలో విక్కీ కౌశల్ నటన, ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, సినిమా టికెట్స్ బుక్ చేసుకోండి, సినిమాకి వెళ్ళండి.